క్యాన్సర్ కల్లోలం దేశంలో 33 సంవత్సరాల్లో 26% పెరిగినట కేసులు. అంటే క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. కారణం ఏంటి అంటే లైఫ్ స్టైలు, మనం తినే ఆహారము, మొత్తం ఈ వ్యవస్థ అంతా ఈ ప్రపంచం అంతా పొల్యూషన్ సైడ్ వెళ్ళడంతో ఇది క్యాన్సర్లు వస్తున్నాయి. దేశంలో 33 సంవత్సరాల లెక్కలు తీస్తే 26% పెరిగినాయట. మరణాలు 21% జంప్ అయినాయట. చూడండి, ఇవాళ దేశం అభివృద్ధి చెందింది అని అంటున్నాం, కానీ మరి క్యాన్సర్ని నియంత్రించడం ఒకవైపు అయితే సరే, నిర్మూలించలేకపోయినా కనీసం నియంత్రించే ప్రయత్నం, కనీసం వైద్యం ఇంత గొప్పగా అందుబాటులో ఉందని చెప్తున్నాం, మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం? మరణాలు 21% జంప్ అంటే కేవలం ఇది లాస్ట్ స్టేజ్లో వచ్చిన క్యాన్సర్ అయితేనేమో సరే, ఆ మరణాన్ని ఆపలేము అనుకుంటే అది పక్కన పెట్టండి, కానీ వైద్యం అందక చనిపోతున్న క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య ఎంతమంది? వేల మంది ఉన్నారు. అట్లా కనీస వైద్యం అందక చనిపోతున్న వాళ్ళ సంఖ్య కొన్ని వేలలు ఉన్నది. 1990లో ప్రతి 1,00,000 మందిలో 84 మంది క్యాన్సర్ వచ్చిందట. 1990లో 2023 నాటికి వచ్చేసరికి అది 107 మందికి పెరిగిందట. మరణాల రేటు 71% నుంచి 86% పెరిగిందట. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీతో వెలుగులోకి వచ్చిందట. మన దేశంలో క్యాన్సర్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. 3 దశాబ్దాల కాలంలో క్యాన్సర్ బాధితులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ది లాన్సెట్ జనరల్లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ క్యాన్సర్ ల్యాబొరేటరీ రిపోర్టు ద్వారా ఇది స్పష్టమైంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గుతుండగా ఇండియాలో మాత్రం ప్రతి సంవత్సరం మహమ్మారి విస్తరిస్తున్నది. మన దగ్గర క్యాన్సర్కు సంబంధించి అత్యాధునిక వైద్య సదుపాయాలు, సర్వీసులు ఉన్నప్పటికీ కేసులు, మరణాలు మాత్రం పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. క్యాన్సర్ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ బారిన పడతారని, 1,86,00,000 మంది చనిపోతారని ది లాన్సెట్ రిపోర్ట్ పేర్కొంటున్నది. వరల్డ్ వైడ్గా మరింత మంది చనిపోవడానికి అవకాశం ఉందట.